ఏపీలో మద్య కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైసీపీ హయాంలో భారీ మద్య కుంభకోణం జరిగిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది. దాదాపు ఈ కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. 12 మంది అరెస్టు కూడా అయ్యారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో A5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన అరెస్ట్ ఇంతవరకు జరగలేదు. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయ్యారు రాజ్ కసిరెడ్డి. అనంతరం వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేస్తున్న ధనంజయ రెడ్డి, జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. అటు తర్వాత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకుంది సెట్. అక్కడకు కొన్ని రోజులకే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీంతో ఇక తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే అని ప్రచారం కూడా నడిచింది. అయితే ఈ కుంభకోణంలో జగన్ కుటుంబ సభ్యులు సైతం ప్రముఖంగా వినిపించాయి. తొలుత ఛార్జ్ షీట్ లో జగన్ రెడ్డి పేరు ప్రస్తావన తరచూ వచ్చింది. దీంతో అంతిమ లబ్ధిదారుడు ఆయన అనే టాక్ కూడా వినిపించింది. జగన్ అరెస్ట్ జరుగుతుందని కూడా ప్రచారం నడిచింది. అయితే ఇది రాజకీయ కక్షపూరిత కేసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ కేసు నిలబడదని కూడా చెప్పుకొచ్చింది. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కుంభకోణంలో ఉన్న నిందితులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వెంకటేష్ నాయుడు డబ్బుల నోట్లు లెక్క పెట్టడం కనిపించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మరోవైపు చార్టెడ్ ఫ్లైట్ లో ప్రముఖ హీరోయిన్ తో ఉన్న సెల్ఫీలు కూడా హల్చల్ చేశాయి. ప్రత్యేక విమానంలో డబ్బుల నోట్ల కట్లు తరలిస్తున్న ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ మద్య కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము అని, తాడేపల్లి ప్యాలెస్ కు తరలించే ప్రయత్నంలో భాగంగా చిక్కిన ఫోటోలని టీడీపీ కూటమి ఆరోపించింది. అయితే సిట్ చేతికి ఇలాంటి ఫోటోలు, వీడియోలు చాలానే చిక్కినట్లు ప్రచారం నడుస్తుంది. అయితే ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులంతా జగన్మోహన్ రెడ్డి బంధువులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణ రెడ్డి వెల్లడించారు. 2019 ఎన్నికల ముందు రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరో క్షణమే ఆయన జగన్మోహన్ రెడ్డి కోటర్లో చేరిపోయారు. మద్యం కంపెనీలు నిర్వహించే రాజ్ కసిరెడ్డి జగన్ ఈ మధ్య కుంభకోణ బాధితులు అప్పగించినట్లు వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. అయితే రాజ్ కసిరెడ్డి ఎవరో కాదు, వైఎస్ఆర్ సుజాత రెడ్డి స్వయాన అల్లుడని సంచలన ప్రకటన చేశారు ఆనం. స్వయాన మేనత్త అల్లుడు కావడం, మద్య వ్యాపారంలో అనుభవం ఉండడంతోనే జగన్ తన కోటరికి రాజ్ కసిరెడ్డి తీసుకొచ్చారని టీడీపీ నేత తాజాగా ఆరోపించారు. తద్వారా ఈ మద్య కుంభకోణంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ.